నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ని సిఐడి అరెస్ట్ చేయబోతుందా? ఒకవేళ చేస్తే ఎప్పుడు చేస్తోంది? ఎన్నికలకి ఇంకా కొద్ది రోజులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఏం చేశాడు సజ్జల భార్గవ్? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశేషాన్ని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. సజ్జల భార్గవ్ని సిఐడి అరెస్ట్ చేయబోతోంది అని అంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేయబోతుంది? ఎందుకు ఎన్నికల్లో ఉన్నటువంటి అంటే పోలింగ్ ఇంకా కొద్ది రోజులే ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి వార్తలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు అరెస్ట్ జరిగేటువంటి అవకాశం ఉంది? ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి అనే అతను తెలుగు సమాజంలో, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఓటర్లను కన్ఫ్యూజ్ చేయడానికి, లేని విషయాన్ని ఉన్నట్టు ఉన్నది లేనట్టు క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం సోషల్ మీడియా ద్వారా చేస్తున్నారనేది ఆయన మీద ఉన్నటువంటి అభియోగం. అయితే ఆయన చేస్తున్నటువంటి వ్యవహారం తారాస్థాయికి చేరింది అనేది తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్. ఏ విషయంలో కంప్లైంట్ ఇచ్చారు అని అంటే, చంద్రబాబు నాయుడు కారణంగానే పెన్షన్లు అయిపోయాయని చెప్పి ప్రతి వాళ్ళకి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ద్వారా ఐవీఆర్ఎస్ కాల్స్ ఫోన్ చేస్తూ వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది, ఎవరెవరు పెన్షన్దారులని, ఎవరెవరు పెన్షన్లు తీసుకుంటున్నారని వాళ్ళ నెంబర్లు కూడా ఉంటాయి. వాళ్ళకే ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు కారణంగానే మీకు పెన్షన్లు ఇవ్వలేకపోతున్నాము, చంద్రబాబు నాయుడు కంప్లైంట్ చేసాడు, అందుకే పెన్షన్లు మీ చేతికి ఇవ్వలేకపోతున్నాం, కాబట్టి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించండి, మీ చేతికి మీ ఇంటికి డబ్బులు రావాలంటే అని చెప్పి ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళకే డైరెక్ట్గా వాళ్ళ దగ్గర నెంబర్లు ఉంటాయి కాబట్టి చెప్పేటువంటి ప్రయత్నం చేశారు. గత 4 రోజుల నుంచి కూడా ఐవీఆర్ఎస్ కాల్సే వెళ్తున్నాయి. మీకు పెన్షన్ రాదు, చంద్రబాబు నాయుడు ఉన్నంత వరకు, మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చినా కానీ మీకు పెన్షన్ ఇవ్వరు, కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇప్పుడు ఆపేయడానికి కారణం కూడా ఆయనే, 23 మంది చచ్చిపోవడానికి, 33 మంది చచ్చిపోవడానికి కారణం ఆయనే, ఇప్పుడు మళ్ళీ 2వ విడత మేలో పెన్షన్లు ఇవ్వలేకపోవడానికి కారణం ఆయనే, ఈ మేలో కూడా 2-3 చచ్చిపోవడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే. ఇవన్నీ ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా ఆటోమేటిక్గా, ఐవీఆర్ఎస్ కాల్స్ అంటే ఉంది, ఆటోమేటిక్గా ఫోన్లు వెళ్తూనే ఉంటాయి. పెన్షన్లు తీసుకునేటువంటి వృద్ధులు ఏంటి, వాళ్ళకి తెలియదు కదా, ఏదో ఫోన్ వస్తుందని చెప్పి వింటారు. నేను మీ జగన్మోహన్ రెడ్డిని మాట్లాడుతున్నా, మీకు ఈ నెలలో పెన్షన్లు ఇవ్వలేకపోయినందుకు అవ్వాతాతలకు క్షమాపణ చెబుతున్నా. దీని అంతటికీ చంద్రబాబు నాయుడే కారణం. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలు పేదలకి, పెత్తందారులకి మధ్య యుద్ధం. మీరంతా నా పేదలు, మీరంతా నా అవ్వాతాతలు, నేను పెన్షన్లు ఇవ్వాలనుకున్నాను కానీ చంద్రబాబు నాయుడు అడ్డుకొట్టారు. మీరు మళ్ళీ ఓటేస్తే మీ అవ్వాతాతలకు నేను సేవ చేసుకుంటా, మీ ఇంటికి 3,000 రూపాయలు పంపిస్తా. చంద్రబాబు నాయుడు ఓటేస్తే మీ పెన్షన్లు కట్ అయిపోతాయి, మీకు పెన్షన్లు రావు. ఇది ఐవీఆర్ఎస్ కాల్స్ సారాంశం. వీటిని ప్రతి వాళ్ళకి కనీసం రోజుకి 5-6 సార్లు పోయేటట్టు గత వారం రోజుల నుంచి, ఇది మే 1 నుంచి స్టార్ట్ చేశారు. మే 1 నుంచి చేసి చంద్రబాబు నాయుడు బదనాం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఈ బదనాం చేసేటువంటి కార్యక్రమాన్ని ఆపాలి, తప్పుడు సమాచారం ఇస్తున్నారు, తప్పుడు సమాచారం ఇవ్వడం అనేది ఎన్నికల కమిషన్ దానికి విరుద్ధము, కాబట్టి వీటిని ఆపాలి అని చెప్పేసి ఎలక్షన్ కమిషన్కి కంప్లైంట్ చేసింది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ కంప్లైంట్ని బేస్ చేసుకొని ఎన్నికల కమిషను ఆర్డర్ చేసింది సిఐడికి, ఏపీ సిఐడికి. ఇలా ఐవీఆర్ఎస్ కాల్ ద్వారా చంద్రబాబు నాయుడు బదనాం చేస్తూ పెన్షన్లు కేవలం చంద్రబాబు నాయుడు కారణంగానే ఆపేసామని చెప్పి బదనాం చేస్తున్నారట, ఎంక్వైరీ చేయండి అని చెప్పి సిఐడి వాళ్ళకి, ఏపీ సిఐడి వాళ్ళకి ఆయన ఆర్డర్ చేశారు. ఆర్డర్ చేసి ఇమీడియట్గా ఏం చేయాలి, కేసు ఫైల్ చేసేసి ఎంక్వైరీ మొదలు పెట్టాలి. కానీ వాళ్ళు ఏం చేశారు, ఏపీ సిఐడి పోలీసులు వాళ్ళు సజ్జల భార్గవ్ రెడ్డికి ఒక సమాచారం ఇచ్చి, మీరు రండి, మీరు మాట్లాడాలి, ఇలా కంప్లైంట్ వచ్చింది అని చెప్పి అడిగితే ఆయన ఇచ్చేటువంటి సమాచారం ప్రకారం ఒక నివేదికను మళ్ళా ఎన్నికల కమిషన్కి పంపిస్తుంది. ఈ నాటకం నడుస్తుంది గత కొన్ని రోజులుగా. ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీ బదిలీ అయ్యాడు సడన్గా. దీంతో కేసు వేగవంతం చేయాలని చెప్పి ఇప్పుడున్నటువంటి పోలీసు, ఇప్పుడున్నటువంటి దాంట్లో వేగవంతం చేయాలనగానే ఇప్పుడు ఇమీడియట్గా విచారణకి రావాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తుంది. సో సజ్జల భార్గవ్ రెడ్డి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయనే చేయించాడు ఇవన్నీ అనేది తెలుస్తుంది. ఇప్పుడు రాజేంద్రనాథ్ రెడ్డి ఉన్నంత వరకు ఆయన సేఫ్గా ఉన్నాడు. ఎన్ని రకాల ప్రచారం చేసినా, ఏం చేసినా కానీ సేఫ్గా ఉన్నాడు సజ్జల భార్గవ్ రెడ్డి. రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అయిపోయాడు కాబట్టి ఇంకా ఆయనకి సినిమా ఉంది. అదే రాజేంద్రనాథ్ రెడ్డి డీజీపీగా ఉన్న టైంలో
ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి బ్యాడ్ ప్రచారం చేస్తున్నాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎన్నికల కమిషన్కి కంప్లైంట్ చేశారు. ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తే కమిషన్ ఏం చేసింది, సహజంగా కంప్లైంట్ రాగానే దీన్ని పర్స్యూ చేయండి అని చెప్పి పంపిస్తారు. ఎవరికి సిఎస్కి పంపిస్తే సిఎస్ డీజీపీ పంపిస్తారు, డీజీపీ ఏపీసీఐడి వాళ్ళకి పంపించారు. ఏపీసీఐడి వాళ్ళకి పంపించగానే ఏం చేశారు, ఎలక్షన్ కమిషన్ ఏం చేసింది, దీన్ని మీరు పరిశీలించి నాకు నివేదిక ఇవ్వండి అని చెప్పింది. ఇమీడియట్గా ఏపీసీఐడి వాళ్ళు ఏం చేశారు, డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి మౌఖిక ఆదేశాల మేరకు ఎఫ్ఐఆర్ కట్టేశారు. ఎఫ్ఐఆర్ కట్టేసి A1గా చంద్రబాబు నాయుడిని A2గా లోకేష్ని పెట్టేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారు వీళ్ళు అని చెప్పి రకరకాల సెక్షన్లు పెట్టి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా చేసేసారు. అసలు ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పలేదు. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, వచ్చినటువంటి కంప్లైంట్ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా దుష్ప్రచారం చేస్తున్నారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కంప్లైంట్ వచ్చింది. దీని మీద మీరు ఇన్వెస్టిగేషన్ చేసి మాకు నివేదిక ఇవ్వండి అని చెప్పింది. నివేదిక పంపించాలి కానీ ఎఫ్ఐఆర్ ఎందుకు కడతారు, ఎఫ్ఐఆర్ కట్టేశారు ఏపీసీఐడి వాళ్ళు. ఎవరి మీద, లోకేష్ మీద, చంద్రబాబు నాయుడు మీద. A1గా చంద్రబాబు నాయుడు, A2గా లోకేష్ అని పేరు పెట్టేశారు. తర్వాత సీన్ కట్ చేస్తే అది ఎఫ్ఐఆర్ చేసినటువంటి 24 గంటల తిరగకముందు ఏపీ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ అయిపోయారు. ఎన్నికల విధులకు దూరంగా ఉండాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఇప్పుడు అదే సజ్జల రామ్ అదే భార్గవ్ మీద కూడా కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ. మరి ఎలక్షన్ కమిషన్ ఏం చెప్పింది, తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంప్లైంట్ చేశారు, ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా చంద్రబాబు నాయుడిని బద్నాం చేస్తున్నారట, పెన్షన్లు ఆపేసింది చంద్రబాబు నాయుడు అని, మీరు విచారించి నివేదిక పంపించండి అని చెప్పి యాస్టీస్గా ఇచ్చారు ఎలక్షన్ కమిషన్. ఇది ఆ విషయంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏ విధంగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంప్లైంట్ చేస్తే ఇచ్చారో, అలాగే పెన్షన్ల విషయంలో కూడా తెలుగుదేశం పార్టీ ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకుని విచారణ చేయమని చెప్పి ఇచ్చారు. అప్పుడు ఏం చేయాలి, సజ్జల భార్గవ్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేసి కేసు నమోదు చేయాలి కదా, ఆయన A1గానో లేకపోతే A2గా ఇంకొకరినో పెట్టాలి కదా. కానీ అక్కడ మాత్రం ఎఫ్ఐఆర్ చేయలేదు, ఇక్కడ మాత్రం ఎఫ్ఐఆర్ చేశారు. నిన్నటిదాకా జరిగిన తతంగం అది. ఇప్పుడు కొత్త డీజీపీ వస్తారు కాబట్టి ఇప్పుడు సజ్జల భార్గవ్ రెడ్డి మీద ఎఫ్ఐఆర్ చేసి ఆయన అరెస్ట్ చేయాలి మరి మామూలుగా అయితే. ఓకే, కానీ అరెస్ట్ చేస్తారా, ఎఫ్ఐఆర్ కడతారా, లేదంటే ఎఫ్ఐఆర్ కట్టకుండా ఓన్లీ నివేదిక ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి మామూలు చేతులు దులిపేసుకుంటుందా ఈ పోలీసు అనేది చూడాలి. బట్ ఇక్కడ చేసినప్పుడు అక్కడ కూడా చేయాలి కదా. అసలు ఎలక్షన్ కమిషన్ ఎవరైనా నువ్వు పోయినా, నేను పోయి కంప్లైంట్ చేసినా, ఎవరు పోయి కంప్లైంట్ చేసినా కానీ సో కంప్లైంట్ వచ్చింది, మీరు పరిశీలించి నాకు నివేదిక పంపించండి అని చెప్తారు. దీన్ని ఎఫ్ఐఆర్ ఎవరు చేయమన్నారు, అసలు చంద్రబాబు నాయుడు మీద, లోకేష్ మీద ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి కేసు కట్టమని చెప్పి ఎలక్షన్ కమిషన్ చెప్పిందా? నివేదిక ఇవ్వమని చెప్తే వీళ్ళు కేసు కట్టారు. అదే నివేదిక ఇవ్వమంటే సజ్జల భార్గవ్ రెడ్డి మీద కేసు కట్టలా, ఎఫ్ఐఆర్ చేయాల. ఇప్పుడు ఆయన మీద ఎఫ్ఐఆర్ చేస్తే ఖచ్చితంగా ఆయన్ని పిలిచి అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోవసల్లా. ఎలక్షన్ టైంలో అరెస్ట్ చేయకపోవచ్చు కానీ బట్ ఎఫ్ఐఆర్ అయితే కడతారు. కొత్తగా వచ్చే డీజీపీ ఎఫ్ఐఆర్ చేయకపోతే ఏపీసీఐడి పోలీసుల్ని ఖచ్చితంగా నిలదీసేటువంటి అవకాశం ఉంది. సో మరి సజ్జల భార్గవ్ చేసినటువంటి పనుల వల్ల ఆయన ఇప్పుడు మరి ఇరుక్కోబోతున్నారు, ఎందుకంటే కాపాడడానికి రాజేంద్రనాథ్ రెడ్డి కూడా లేరు కాబట్టి. మరి చూద్దామండి ఏం జరుగుతుంది ఏంటి అనేది.